మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు గోడా జాన్ పాల్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు గోడా అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకాల్లో భాగంగా ఈరోజు వినకొండ నియోజకవర్గ కమిటీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు రానున్న పల్నాడు జిల్లాలో భారీ బహిరంగ సభకి, అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా సభలను ఏర్పాటు చేస్తూ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ అనేటటువంటి విషయం రాజ్యాంగ విరుద్ధమనేది ఆర్టికల్ 341, 342ను ధిక్కరిస్తూ ఇచ్చినటువంటి తీర్పుగా భావిస్తూ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం గతంలో రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయటం చల్లదని, కుదరదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు నేడు రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయవచ్చని ఇచ్చినటువంటి తీర్పు వెనక కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దల కనుసన్నల్లో వచ్చిన తీర్పుగా భావిస్తూ ఆ తీర్పుని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎస్సీల్లో ఉండబడేటటువంటి 59 కులాల్లో ప్రధానంగా మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మాలలతో పాటు మాదిగలుగా ఉండబడేటటువంటి బీఎస్పీలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాయావతి గారు, భీమ్ ఆర్మీ అధినేత ఆజాద్ చంద్రశేఖర్ గారు, అలాగే చిరాగ్ పాస్వాన్ గారు మహారాష్ట్ర నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, వివిధ రాష్ట్రాల నుండి ఈరోజు వర్గీకరణ వ్యతిరేకిస్తా ఉంటే ఈ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నటువంటి కొన్ని అగ్రవర్ణ రాజకీయ పార్టీల అంతం మాలల పంతం నినాదంతో భవిష్యత్తులో ముందుకెళ్తాం. వినకొండ నియోజకవర్గం నుండి రానున్న రోజుల్లో భారీ సభలతో భారీ ఎత్తున గ్రామ స్థాయిలో ఉండబడినటువంటి మాలల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని చైతన్యం చేస్తూ ఉద్యోగస్తులు కూడా ఈరోజు పెద్ద పెద్ద సభల ద్వారా ఈరోజు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని, ఏ ఉద్యోగస్తులైతే ఈరోజు మీకు అధికారాన్ని కట్టబెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా అదే ఉద్యోగస్తులు తిరిగి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకిస్తా ఉన్నారు. అలాగే క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి దాంట్లో మీరు మళ్ళా మీ నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలల పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే గతంలో 2004లో వర్గీకరణ అంశం అనేది ఆర్టికల్ 341 సవరణ చేయాల్సిందే, పార్లమెంట్లో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలపకుండా వర్గీకరణ అంశం అనేది చేయడానికి వీలు లేదని స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. వర్గీకరణకి ఏ పార్టీ అయితే మద్దతు తెలుపుతాయో ఆ పార్టీలకి రానున్న ఎన్నికల్లో భూస్థాపితం చేసే అవసరం మాలలకు ఉంది, చేస్తాం కూడా. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడండి. క్రిమిలేయర్ విధానం అనేది రిజర్వేషన్లు ఎత్తివేసే భాగంలో కుట్ర. మేము ఒకటే హెచ్చరిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్లేసి గెలిపించిన పాపానికి మాలల్ని అణిచివేశాడు, 27 పథకాలు తీసేశాడు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి తన తండ్రి అతని పేరు పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు తీసేశాడు. ఆ రోజు మేమందరం నిర్ణయించుకున్నాం, జగన్మోహన్ రెడ్డి నియంత పోకడికి అంతం పలకాలంటే జగన్ అంతం మాలల పంతం అనే నినాదం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చేసినందుకు రానున్న రోజుల్లో అమరావతిలో 1,00,000 మందితో సభ నిర్వహించి న్యాయస్థానం ద్వారా మేము పోరాటం చేస్తూనే సుప్రీంకోర్టు కూడా ఈరోజు కొన్ని వర్గాలకే పరిమిత విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గతంలో 2004 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, క్రిమిలేయర్ విధానము ఆర్టికల్ 341 రాజ్యాంగ సవరణ జరగకుండా చేయకూడదు వర్గీకరణ. అదే సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చింది తీర్పు అంటే, మీరు కేంద్ర ప్రభుత్వం కనుసరణలో న్యాయ వ్యవస్థ కూడా ఉందా, చాలా సిగ్గుచేటని నేను తెలియజేస్తూ అమరావతి రాజధానిలో 1,00,000 మందితో న్యాయ పోరాటం చేస్తూనే ఉన్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇల్లు ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం, 1,00,000 మందితో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సభ నిర్వహించి తీరుతామని హెచ్చరిస్తూ